అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ తరువాయి భాగం చెప్పుకుందామా? జీవితం యొక్క రహస్యం. నీల్ డొనాల్డ్ వాల్ష్, రచయిత, అంతర్జాతీయ వక్త, ఆధ్యాత్మిక సందేశహరుడు. మీ ఉద్దేశ్యం మీ జీవితంలోని లక్ష్యం గురించి దేవుడు రాసి ఉంచిన బ్లాక్ బోర్డ్ ఆకాశంలో లేదు. నీల్ డొనాల్డ్ వాల్ష్ 21వ శతాబ్ది ప్రథమ భాగంలో నివసించిన ఇతను అని రాసి ఉన్న బ్లాక్ బోర్డు ఆకాశంలో లేదు. ఇక ఆ తరువాత ఖాళీ జాగా ఉంది. మరి నేను చెయ్యాల్సిందల్లా నేనిక్కడ ఏం చేస్తున్నాను, నేనెందుకున్నాను ఇక్కడ అనే విషయాలు నిజంగా అర్థం చేసుకోవడానికి ఆ బ్లాక్ బోర్డును కనుక్కొని దేవుడు తన మనస్సులో నిజంగా నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడమే. కానీ అటువంటి బ్లాక్ బోర్డు లేనే లేదు. కాబట్టి మీరు ఏమిటి చెప్తారో అదే మీ ఉద్దేశ్యం అవుతుంది. మీ లక్ష్యం మీకు మీరు ఇచ్చుకునేదే. మీరు దానిని ఎలా సృష్టిస్తారో అదే మీ జీవితం అవుతుంది. ఇప్పుడు కానీ తర్వాత కానీ వేరెవ్వరూ దానిని గురించి న్యాయాన్యాయాల తీర్పు చెప్పరు. మీ జీవితం యొక్క బ్లాక్ బోర్డును మీరు కావాలనుకుంటున్న విషయాలతో మీరే నింపాలి. గతంలోని చెత్తనంతా దాని నిండా నింపి ఉంటే దానిని శుభ్రంగా చెరిపివేయండి. గతంలో మీకు పనికిరానిదంతా చెరిపివేయండి. ఇప్పుడున్న స్థానానికి మిమ్మల్ని చేర్చినందుకు నూతన ఆరంభానికి కృతజ్ఞత చూపండి. మీ దగ్గర పరిశుభ్రమైన పలక ఉంది. సరిగ్గా ఇక్కడే, సరిగ్గా ఇప్పుడే మీరు మొదటి నుంచి ప్రారంభించవచ్చు. మీ ఆనందాన్ని వెతుక్కొని జీవించండి. జాక్ కాన్ఫీల్డ్. ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే నేనేదో పని చెయ్యాలని, ఆ పనిని నేను సరిగ్గా చెయ్యలేకపోయిన పక్షంలో దేవుడు నా పట్ల సంతోషం కనబరచడన్న ఒక ఆలోచనతో నేను పెరిగాను. నా ప్రధాన లక్ష్యం ఆనందాన్ని అనుభూతి చెందుతూ అనుభవిస్తూ ఉండటం అని నేను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు నాకు ఏ పనులైతే ఆనందాన్ని కలగచేస్తాయో కేవలం ఆ పనులే చెయ్యడం మొదలుపెట్టాను. నేనిష్టపడే ఒక వాక్యం, ఇది చెయ్యడంలో నీకు మజా లేకపోతే ఆ పనిని చేయకు. నీల్ డొనాల్డ్ వాల్ష్. ఆనందం, ప్రేమ, స్వేచ్ఛ, సంతోషం, నవ్వు ఇవే అసలైన విషయాలు. మీరు కానీ 1 గంట వరకు ఒక చోట కూర్చొని సాధన చేస్తూ ఆనందాన్ని అనుభవించగలిగితే అప్పుడు తప్పకుండా అలా చెయ్యండి. శాండ్విచ్ తినడంలో మీకు ఆనందం లభిస్తుందంటే తప్పకుండా అది తినండి. జాక్ కాన్ఫీల్డ్. నా పిల్లిని నేను ప్రేమతో నిమురుతున్నప్పుడు నేను ఒక ఆనందమయమైన స్థితిలో ఉంటాను. చక్కని పరిసరాల మధ్య ప్రకృతిలో నడుస్తున్నప్పుడు ఆనందమయమైన స్థితిలో ఉంటాను. అందుకే నేనెప్పుడూ అటువంటి స్థితిలోనే నన్ను నేను ఉంచుకోవాలని అనుకుంటాను. అలా ఉండటానికి నేను చెయ్యవలసిందల్లా నేను కావాలనుకున్నవి కోరుకోవటమే. తర్వాత నేను మనసులో కోరుకున్నవన్నీ వ్యక్తమవుతాయి. మీరెంతో ఇష్టపడే పనులే చెయ్యండి. అవే మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. మీకు ఏ విషయాలు ఆనందాన్ని కలుగచేస్తాయో మీకు తెలియకపోతే మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. నా ఆనందం ఏమిటి? ఇది మీరు తెలుసుకున్నప్పుడు, ఆనందాన్ని జుర్రుకుంటున్నప్పుడు, ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో సంతోషదాయకమైన వస్తువులను, జనాన్ని, పరిస్థితులను, సంఘటనలను, ఇంకా అవకాశాలను ప్రవహింపచేస్తుంది. ఇదంతా ఎందుకంటే మీరు ఆనందలోకంలో విహరిస్తున్నారు కనుక. డాక్టర్ జాన్ హాజెలిన్. అంతర్గత ఆనందం నిజానికి విజయానికి ఇంధనం లాంటిది. ఇప్పుడే ఆనందంగా ఉండండి. ఇప్పుడే ఆనందానుభూతిని పొందండి. మీరు చెయ్యాల్సిన పని ఇదొక్కటే. ఈ పుస్తకం చదవటం ద్వారా
ఈ ఒక్క విషయాన్నే మీరు నేర్చుకుంటే అప్పుడు రహస్యంలోని అన్నింటికన్నా గొప్ప అంశాన్ని మీరు తెలుసుకున్నట్లే. డాక్టర్ జాన్ గ్రే, ఏ విషయమైనా మీకు ఆనందాన్ని కలుగచేస్తే, మీకు ఎంతో బాగుందని అనిపిస్తే అది ఎప్పుడూ మరింత ఎక్కువగా ఆ అనుభూతిని కలగచేస్తూ ఉంటుంది. మీరిప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. మీరే దీన్ని మీ జీవితంలోకి ఆకర్షించారు. మీరు దీనిని కావాలనుకొని దీనిని వాడటం ఇప్పుడు మీ ఇష్టం. దానివల్ల మీకు బాగా ఉంటుందని అనిపిస్తే అలా చెయ్యండి. ఒకవేళ అది మీకు బాగా లేదని అనిపిస్తే అప్పుడు దానిని వదిలేయండి. మీ మనసుకు ఏది బాగా అనిపిస్తుందో దానికోసం వెతకండి. ఏది మీ హృదయ తంత్రులను ప్రతిధ్వనిస్తుందో దాన్ని అన్వేషించండి. రహస్యం యొక్క జ్ఞానం మీకు లభించింది. దానిని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది మీ చేతుల్లో ఉంది. మీకోసం మీరు దేన్ని ఎంచుకున్నా అది సరైనదే. దానిని మీరు ఎంచుకోవాలన్నా లేదా మీరు ఎంచుకోకపోయినా ఆ ఎంపిక మీ మీదే ఉంది. ఎంచుకునే స్వాతంత్ర్యం మీదే. మీరు ఆనందాన్ని అనుసరించండి. విశ్వం మీకోసం ద్వారాలు తెరిచిపెడుతుంది. ఒకప్పుడు అక్కడ గోడలే ఉండేవి. జోసెఫ్ కాంబెల్, లిసా నికోల్స్. మీరు మీ ఆనందాన్ని అనుసరిస్తూ పోతున్నప్పుడు మీరు నిరంతరం ఆనందం యొక్క పరిసరాల్లోనే నివసిస్తూ ఉంటారు. విశ్వ సౌభాగ్యానికి మీరు ద్వారాలు తెరిచి ఉంచుతారు. మీరు ప్రేమించిన వారి కోసం మీ జీవితాన్ని పంచుకోవడానికి మీరు ఎంతో ఉత్తేజితులై ఉంటారు. మీ ఉద్రేకం, మీ ఉత్సాహం, మీ ఆనందం సంక్రమణమవుతుంది. విన్నారు కదా, ఎంత ఆనందంగా ఉందో కదా. మనం అనుభవించేదాన్ని మనం ఎలా కావాలి అనుకునేది ఎలా అందుకోవచ్చు, ఏ మార్గంలో అందుకోవచ్చు అని ఎంత వివరంగా చెప్పారు. రేపు తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.